భారీ వర్షాలు వరదలతో నేపాల్ అతలాకుతలమవుతోంది. వరదలు కొండ చెరువు విరిగిపడి ప్రళయం సృష్టిస్తోంది. అక్కడ వరదల్లో 205 మంది మృతి చెందారంటే అతిశయోక్తి కాదు. 24 మంది గల్లంతయ్యారు. 130 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతం తీర ప్రాంతాల్లోని ఇళ్లన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. జల దిగ్బంధంలో చాలా ప్రాంతాలు చిక్కుకొని ఉన్నాయి. ఇళ్ల మధ్యలోనే విలయం కొనసాగుతోంది. ఆ వరద ఉధృతి కొనసాగుతోంది. ఇక కొట్టుకుపోయిన ఇల్లు, వాహనాలు, భవనాలు మొత్తం కూడా వారిని కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. భాగమతి నది ఉగ్రరూపంతో అక్కడ దారుణ పరిస్థితి ఎదుర్కొంది. 3వ రోజు ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో 5,000 మంది భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. ఇక ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఎయిర్ లిఫ్ట్ చేశారు నేపాల్ ఆర్మీ. ఇప్పటివరకు 4,000 మందిని రక్షించినట్టుగా ఆర్మీ సిబ్బంది తెలుపుతోంది. ఇక ఈదురు గాల్లోనే వంతులన్నీ కూడా తేలియాడుతున్నాయి, ఊగుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం నీటి ప్రవాహానికి వంతెనలు తెగిపోతున్నాయి, దెబ్బతిన్నాయి 20,000 జల విద్యుత్ కేంద్రాలన్నీ కూడా. ఇక భారీ వరదలతో పూర్తిగా కాఠ్మండు రహదారులు ధ్వంసమైపోయాయి. సో నేపాల్లో ప్రకృతి ప్రళయం కొనసాగుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా కొండ చెరువులు విరిగిపడుతున్నాయి. వరదలతో ఇండ్లపై నుంచి నీరు వెళ్తోంది. ఇండ్లు, వాహనాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. సుమారుగా 4,000 మంది సిబ్బందిని ఇప్పటికే అక్కడ ప్రజల్ని కాపాడినట్టుగా ఆర్మీ సిబ్బంది చెప్తోంది. సుమారుగా 205 మంది మృతి చెందారు. 130 మంది గాయాల పాలయ్యారు. ఇక 24 మంది ప్రస్తుతానికి గల్లంతయ్యారు. వారి యొక్క ఆచూకీ కోసం ప్రస్తుతం ఆర్మీ సిబ్బంది ప్రయత్నం చేస్తారు. మీరు చూడొచ్చు, వరదల ఆ తాకిడికి, ఆ వరద ఉధృతికి ఏకంగా ఆ బ్రిడ్జే కొట్టుకుపోతుందంటే ఏ స్థాయిలో అక్కడ వరద బీభత్సం కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. సో ఇండ్లే కొట్టుకుపోతున్నాయి. సో ఆ సామాగ్రి, వాహనాలు పూర్తిగా కూడా ధ్వంసమవుతున్న పరిస్థితి కనబడుతోంది. మీరు చూడొచ్చు, అదంతా కూడా నివాసాలు, కాలనీలు అన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. దాదాపుగా పూర్తిగా ఇళ్ళన్నీ కొట్టుకుపోతున్నాయి. వాహనాలు, వారి సామాగ్రి మొత్తం కూడా కొట్టుకుపోతుంది. సో చూడంగానే కనురెప్పపాట్లోనే వారు పూర్తిగా నేలవస్థకు చేరడం, కొండ చెరువు విరిగిపడడం, నీళ్ళలో కొట్టుకుపోవడం చూసిన తర్వాత వారంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 205 మంది పూర్తిగా జల సమాధి అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి ప్రకృతి ప్రళయం కొనసాగుతుందనేది. సుమారుగా 130 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. 25 మందిగా ప్రస్తుతానికి గల్లంతయ్యారు. వారి కోసం ఇంకా కూడా రక్షణ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. చాలా ప్రాంతాలు కూడా జల దిగ్బంధాలు చిక్కుకొని ఉన్నాయి. అటువంటి ఇళ్ల మధ్యలో నుంచే ఈ వరద కొనసాగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తుంది. ఇక భాగమతి నది ఉగ్రరూపంతోనే ఈ యొక్క దారుణ పరిస్థితి నేపాల్లో ఎదురైందనేది చాలా మంది తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో 5,000 మంది ఆర్మీ సిబ్బందితో ప్రస్తుతం అక్కడ రక్షణ చర్యలు కొనసాగుతున్నా కూడా అక్కడ ఉన్నవారిని కాపాడంలో ప్రస్తుతం అయితే కొంత మేనమీషాలు లెక్క పెడుతున్న ఆర్మీ అధికారులు. ఎందుకంటే డెఫినెట్గా అక్కడ చాలా ప్రకృతి ప్రకోపం అనేది కనబడుతోంది. ఎక్కడ చూసినా కనుచూపు మేర ఆ నీరే కనబడుతోంది. వరద ఉధృతికి, ఆ ఫోర్స్కి అడ్డొచ్చిందల్లా పూర్తిగా తనలో కలిపేసుకొని ఆ భాగమతి నది ముందుకు కొనసాగుతుంది. ఇక ముంపు ప్రాంతాల్లో చిక్కున్న వారిని ఇప్పటివరకు నేపాల్ ఆర్మీ అధికారులు హెలికాప్టర్ సహాయంతో వారందరూ కూడా కాపాడారు. 5,000 మంది ఆర్మీ సిబ్బంది అక్కడ ప్రస్తుతం విధులు వర్తిస్తున్నారు. ఈదురు గాళ్ళకి పెద్ద ఎత్తున బ్రిడ్జిలన్నీ కూడా గాల్లోనే ఊగుతున్నాయి, గాల్లోనే తేలియాడుతూ కనబడుతున్నాయి. ఆ వరద తాకిడికి ఆ బ్రిడ్జిని కనుక వచ్చి ఆ వరద ఢీకొంటే కనుక బ్రిడ్జ్ పూర్తిగా ముక్కలైపోయి ఆ నీటిలోనే కొట్టుకుపోయే పరిస్థితి కనబడుతుంది. మీరు చూడొచ్చు, అక్కడ బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో నీటి ప్రవాహానికి పెద్ద వంతెనలే తెగిపోతున్నాయి. ప్రస్తుతం 20,000 విద్యుత్ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. భారీ వరదల కారణంగా కాఠ్మండు రహదారాన్ని కూడా ప్రస్తుతం దెబ్బతిన్నాయి. వారందరూ కూడా
జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయింది. సో సుమారుగా 2000 మందికి పైగా మృతి చెందారంటే ఇక బాధితుల సంఖ్య ఏ రకంగా ఉంటుంది, ఎంత మేర ఉంటుంది, ఆ కుటుంబాలు ఏ రకంగా ఇబ్బంది పడి ఉంటాయి మనం గమనించవచ్చు. సో బాగమతి నది కారణంగా పెద్ద ఎత్తున వారి ఇళ్లపై నుంచి వరద విలయం కొనసాగుతోంది. ఎటు చూసినా కనుచూపు మేర ఈ వరద ప్రవాహం, వరద ఉధృతి, ప్రకృతి ప్రకోపమే కనబడుతోంది. ఈ దృశ్యాలని చూస్తుంటే డెఫినెట్ గా అందరినీ కలవరపాటు గురి చేసే అవకాశం. ఎందుకంటే ఆ దృశ్యాలు చూస్తుంటే వాటి కింద నుంచి ఎన్నో వాహనాలు, ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికే సుమారుగా 4000 మంది ఆర్మీ సిబ్బంది, 130 మందిని తీవ్ర గాయాల పడిందని కూడా తరలించారు, ఆసుపత్రి తరలించారు. అందరూ కూడా ప్రస్తుతం ఆర్మీ సిబ్బంది కాపాడింది. ఇంకా కూడా రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. 3 రోజులు కావస్తోంది, ఇంకా కూడా రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. సుమారుగా 30 మందికి పైగా వారి ఆచూకీ దొరకడం లేదు. వారంతా కూడా ప్రవాహంలో గల్లంతైపోయినట్టు కనబడుతోంది. ఎటు చూసినా ఆ నీటి ప్రవాహం, మరోవైపు అక్కడో చోట సహాయక చర్యలు చేస్తున్నటువంటి ఆర్మీ సిబ్బంది కనబడుతున్నారు. కాఠ్మండులోని ప్రధాన రహదారాన్ని కూడా పూర్తిగా ఈ యొక్క వరద తాటికి ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. तो बार को तो बहुत लाइट